కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. బడలేశ్వర్, వారాణసి. సనాతన ధర్మశాస్త్రాలు మరియు స్కాందపురాణం ప్రకారం కాశీపురిలోని త్రిభువన శ్రేష్ఠ మణికర్ణిక తీర్థ ప్రాంతంలో ఉన్న దేవాదిదేవుడు మహాదేవుని రూపంలో ఉన్న లింగాల వైభవాన్ని వివరిస్తూ పార్వతీమాత ప్రశ్నపై శంకరుడు ఈ విధంగా చెప్పసాగాడు. అతః పరమ ప్రవక్ష్యామి మణికర్ణికకే శుభం విరాజమానం దేవేసి లింగం బడలేశ్వరం పరం దర్శనం పాపహమ్యస్య సర్వకామ ప్రదాయకం కుబేరస్య సఖా కశ్చిన్మణి భద్ర ఇతి శృతః. ఓ దేవి, ఇప్పుడు నేను మణికర్ణిక ప్రాంతంలో ఉన్న అత్యంత పవిత్రమైన బడలేశ్వర్ లింగాన్ని వివరిస్తున్నాను. దీని దర్శనం ద్వారా సర్వ పాపాలను నాశనం చేయటమే కాకుండా మరియు అన్ని కోరికలను తీరుస్తుంది. కుబేరునికి ప్రసిద్ధ స్నేహితుడైన మణిభద్రునికి బడల్ అనే తేజస్వి అయిన కుమారుడు ఉన్నాడు. అతను పరమక్రోధి, అందమైనవాడు, అహంకారి మరియు అత్యంత బలవంతుడు. ఒకసారి బడలుడు భార్యతో కామక్రీడలలో మునిగిపోయి కుబేరుడి అందమైన నళిని అనే తోటలో ప్రవేశించి మర్యాదాభంగం కలిగించాడు. విషయం తెలిసి మణిభద్రుడు తన కొడుకు అంధుడు, చెవిటివాడు మరియు రోగిగా మారాలని శపించాడు. పశ్చాత్తాపపడిన బడలునితో తండ్రి కాశీలోని మణికర్ణిక ప్రాంతం యొక్క వైభవం అతనికి చెప్పిన మీదట బడల్ అక్కడకు చేరి సూర్యద్వారానికి దక్షిణంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించి తీవ్రమైన తపస్సు చేశాడు. మహాదేవుడు ప్రత్యక్షమై, ఓ కుమారా, నా అనుమతితో ఈ లింగాన్ని ఒకసారి తాకు అని మహాదేవుడు చెప్పిన మాటలు విని అతను లింగాన్ని తాకిన వెంటనే అతని కళ్ళు, అందం మరియు బలంతో ఆశీర్వదించబడ్డాడు. శివుడు చెప్పిన దాని ప్రకారం ఈ లింగం యొక్క వైభవం అద్భుతమైనది. లింగదర్శనం కంటి చూపుని ఇస్తుంది మరియు పాపాలను పూర్తిగా నాశనం చేస్తుంది. స్పృశించిన వారు రాజసుఖం మరియు శ్రేయస్సు పొందుతారు. ఈ లింగాన్ని ఆరాధించే వారికి మోక్షం మరియు గణాపత్య స్థానం లభిస్తుంది. కార్తీక శుక్ల ద్వాదశి నాడు పూజించడం వల్ల అక్షయ ఫలాలు లభిస్తాయి. ప్రయాగ, ప్రభాస మరియు గంగాసాగర్ సంగమాలలో తపస్సు చేసిన ఫలాలు బడలేశ్వర్ లింగమును దర్శించడం ద్వారా మాత్రమే లభిస్తాయి. ప్రస్తుతం ఈ లింగం చాలా అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఎవరూ మలమూత్ర విసర్జన చేయరాదు అని బోర్డు పెట్టారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. కాశీ విశ్వనాథ భక్తి వృక్షవారు ఈ బడలేశ్వర్ లింగం పరిరక్షణ కొరకు హుటాహుటీన ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఓం శ్రీ బడలేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.